నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం, ఆ తదనంతరం మరణం చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ఆరోపణలు, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడం వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కురేషి అనే వ్యక్తి, అలాగే వాసవి బిల్డర్స్ విజయ్ కుమార్ కలిసి కావాలనే పెద్ది సుదర్శన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఎదురైన ఈ మానసిక ఒత్తిడి, రాజకీయ వేధింపులు తట్టుకోలేకే పెద్దికి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని ఆయన మండిపడ్డారు. ప్రవీణ్ కుమార్ ప్రకటనతో పెద్ది అనారోగ్యం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే యశోద ఆసుపత్రి వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడిన బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వ్యాఖ్యలతో అసలు వైద్యపరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి రక్తం పల్చబడడానికి, హీమోగ్లోబిన్ నియంత్రణకు సంబంధించి క్రమం తప్పకుండా వాడాల్సిన కీలకమైన ఔషధాలను గత నెల రోజులుగా వాడటం నిలిపివేశారని హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ మందులు సరిగ్గా వాడకపోవడం వల్లే ఊపిరితిత్తులకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ప్రాణాంతకమైన పల్మనరీ ఎంబోలిజం పరిస్థితికి దారితీస్తుందని వివరించారు. హన్మకొండలోని నివాసంలో జూలై 26న పెద్దికి కార్డియాక్ అరెస్ట్ కాగా అక్కడ రోహిణి ఆసుపత్రి వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్ చేసి గుండె స్పందనలను పునరుద్ధరించారని హరీష్ రావు తెలిపారు. అయితే ఆ సమయంలో మెదడుకు ఆక్సిజన్, రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హనుమకొండ నుండి హైదరాబాద్ కు అంబులెన్స్ వేగంగా చేరుకునేలా సహకరించారని చెప్పారు. యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించడమే కాకుండా అమెరికా, లండన్ దేశాలకు చెందిన నిపుణులైన వైద్యులతో కూడా సంప్రదింపులు జరిపినప్పటికీ ఆయనను కాపాడుకోలేకపోయామని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యపరమైన నివేదికలు, హరీష్ రావు వెల్లడించిన స్పష్టమైన వివరాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం వెనుక రాజకీయ వేధింపులు ఉన్నాయంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు స్వయంగా ఆ పార్టీ నేత వ్యాఖ్యలతోనే వీగిపోయాయి. ఒక నాయకుడి తీవ్రమైన అనారోగ్యాన్ని, మరణాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నించడంపై రాజకీయ విశ్లేషకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ ఛానల్ కల్పించి సహాయం చేసిన విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.